మాల్దీవుల నుండి భారత సైన్యం వెనక్కి వచ్చేస్తుంది. ఏదైతే మొయిజ్జు వచ్చినప్పటి నుంచి వెనక్కి వెళ్ళిపోవాలని వాస్తవంగా మన సైన్యం ఏమి అక్కడ వాళ్ళ దేశంలో తిష్ట వేసుకుని శిబిరాలు నడపట్లేదు. అమెరికా సిరియాలో చేసినట్టు లేకపోతే కనుక చైనా వాడు పాకిస్తాన్లో చేసినట్టు చేయట్లేదు. అక్కడ ఉన్నటువంటి పౌర సదుపాయాల విషయంలో మనం ఇన్వాల్వ్ అవుతున్నాం, బట్ విత్ యూనిఫామ్. మొన్న మధ్యం జరిగినటువంటి చర్చల ఫలితంగా భారత సైన్యం వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ ట్రాఫిక్ సిస్టమ్స్ రెగ్యులరైజేషన్, అట్లాగే షిప్స్కి సంబంధించిన రెగ్యులైజేషన్, హెల్త్ ప్రాజెక్ట్స్కి సంబంధించి అంటే అత్యవసరంగా ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి సరైన హాస్పిటాలిటీ లేదు. దానికి కాను ఇది హాస్పిటల్ ఫెసిలిటీ లేదు. హాస్పిటాలిటీ అంటే వసతి, హాస్పిటల్స్ లేవు అక్కడ. అట్లాంటప్పుడు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ కోసం ఇండియాకి తీసుకురావాల్సిందే హెలికాప్టర్లు. దాని ప్రత్యేక హెలికాప్టర్లు కూడా అక్కడికి భారతదేశం ఇచ్చింది. వాటిని ఆపరేట్ చేయడానికి మిలిటరీ కాకుండా వితౌట్ మిలిటరీ యూనిఫామ్లో ఉన్న వాళ్ళు కావాలి అని చెప్పినే దాని ప్రతిపాదన. అందుకు అనుగుణంగానే ఇప్పుడు యూనిఫామ్లో లేనటువంటి అంటే సైన్యం కాకుండా ఇలాంటి సర్వీసెస్లో ఎక్స్పర్ట్స్ని పంపించింది భారతదేశం. తద్వారా భారత సైన్యం వెనక్కి వచ్చేసి భారత్ తరపున మనుషులు మాత్రం అక్కడ కొనసాగుతారు.